మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్న రామచంద్రరావుకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ తో పాటు గాంధీనగర్ లో అభివృద్ధి పేరిట బీజేపీ వాళ్ళ ఇళ్లు కూల్చలేదా అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య డైలాగ్ వాచ్ చూద్దాం. మేము సపోర్ట్ చేస్తాం, పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మూసీ ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇల్లు కూలగొట్టడం కానీ బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కానీ దాన్ని ఒప్పుకోం. ఈరోజు లక్షలాది మంది ఈ మూసీ పక్కన బీద వాళ్ళు నివసిస్తున్నారు. మేము ఆ ఇళ్లలో పండుకున్నాం. మేము ఆ రోజు రాత్రి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా డిపిఆర్ లేదు, ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్ట్ ఎంత అవుతుంది వీళ్ళకి తెలియదు. ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ని బయట తరలిస్తుంది. ఈరోజు మూసీ ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాట్స్ని కూలగొడతా ఉన్నది. ఏ ఫ్లాట్స్లో అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి సైనికులు, ఆ పూర్వ సైనికులు ఉన్నారో వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే మీరు సిగ్గు ఉంటే ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ని మార్చుకోండి. గాంధీనగర్లో ఉన్నటువంటి నది ఒడ్డున ఎన్ని ఇల్లులు 2025లో అంటే సంవత్సరం క్రితం 2011 ఏమో సబర్మతిది. ఇదే గుజరాత్లో గాంధీనగర్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా మీరు అక్కడ నది ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఇల్లులు తీసిరు. మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ కావాలి. ఈ డెవలప్మెంట్కి వచ్చినప్పుడు పేదలను లేకపోతే ఎవరన్నా అక్కడ అక్రమాలు కట్టిన వారిని తొలగించవచ్చు. కానీ మన రాష్ట్రంలో మాత్రం అలా చేస్తే ఊరుకోరా. రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటారు, ఈడ బీజేపీ కోసం, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర బాగు కోసం పనిచేయాలన్న ఆలోచన లేనట్టే కదా. ఈరోజు బీఆర్ఎస్ ఏ మాట మాట్లాడుతుందో ఒక 24 గంటలు 48 గంటల తర్వాత అదే బీజేపీ తీసుకుంటుంది లైన్. ఏమాత్రం కన్స్ట్రక్టివ్ లైన్ లేదు.